హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుంటూరు రాజ్య కుకింగ్స్. ఈరోజు మన ఛానల్లో కద్దు కా ఖీర్ చేశానండి. హైదరాబాద్ స్పెషల్ ఫేమస్ డెజర్ట్ అండి కద్దు కా ఖీర్. సూపర్ టేస్టీగా ఉంటుంది. నార్మల్గా పాయసం చేస్తూ ఉంటాం కదండి, ఎప్పుడు చేసే పాయసంలా కాకుండా ఇలా ఒకసారి కద్దు కా ఖీర్ తయారు చేయండి. సూపర్ టేస్టీగా అందరూ చాలా లొట్టలేసుకొని తినేస్తారు. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1 లీటర్ వరకు మనం పాలని వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో ఉండాలండి ఈ మిల్క్ అనేవి. ఇలా మనం 1 లీటర్ పాలని వేసుకొని ఇలా బాగా మనం ఒక 5 నిమిషాల వరకు మరిగించాలి. ఈ పాలు మరిగించిన తర్వాత ఇందులోకి మనం కాజు బాదంని తీసుకొని ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఈ పాయసం కోసం మనం ఇలా సగ్గుబియ్యంని మనం కొంచెం 1 గంట ముందు మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం చేత్తో చూస్తే ఇలా బాగా నలగాలి. ఇలా ఇలా మెత్తగా ఉండాలండి. అప్పుడే ఇవి బాగా నానినట్టు. తర్వాత ఒక సొరకాయని తీసుకొని ఇలా మనం తొక్క తీసేసి వీడియోలో చూపించినట్లు మధ్యలో ఉండే గింజలు తొక్కను తీసేసి ఇలా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపించినట్లు మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం తురిమిని పెట్టుకున్న సొరకాయని మనం పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ముందుగా మనం వేడి చేసిన పాలని ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాల వరకు మనం బాగా ఈ పాలని మరిగిస్తూ ఉండాలి. అలానే ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని మనం వేసుకోవాలి, పాలల్లోకి వేసుకోవాలి. ఇలా సగ్గు బియ్యం ఇందులోకి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే ఇందులోకి కొంచెం యాలకుల పొడిని వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. వేసుకొని 1 నిమిషం వరకు ఇలా మనం బాగా కలుపుకోవాలి. అదేవిధంగా మరలా ఒక బౌల్లోకి కొంచెం పాలు తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఏ ఫ్లేవర్ అయినా, వెనిలా అయినా వేసుకోవచ్చు. వెనిలా కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్ వేసుకొని ఈ మిల్క్లో బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఇలా వీడియోలో చూపించినట్లు కలుపుకొని ముందుగా మనం మరిగించి పెట్టుకున్నాం కదా పాలు, అందులోకి ఈ వెనీలా కస్టర్డ్ పౌడర్ పాలని వేసుకొని బాగా కలుపుతూ పాలు దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. అలానే ఒక హాఫ్ బౌల్ చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనం ఈ పాయసం అనేది కొంచెం ఇలా లూజ్గా ఉండాలి. పతలాగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది. ముందుగా ఇంతకుముందు మనం ఈ సొరకాయని మనం తురిమి పెట్టుకున్నాం కదా, ఈ సొరకాయని మనం బాగా ఉడికించుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఈ సొరకాయ తుడుముని మనం ఈ వాటర్లో వేసుకొని ఒక 5 నిమిషాల వరకు దగ్గర పడి పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ సొరకాయని బాగా పచ్చివాసన పోయి బాగా మెత్తబడేంత వరకు మనం ఒక 5 నిమిషాల వరకు ఈ సొరకాయని బాగా ఉడికించుకొని ముందుగా మనం పాలు మరిగించాం కదా, అందులోకి ఈ మిల్క్ మేడ్ వేసుకోవాలి. ఇలా మనం మిల్క్ మేడ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కండెన్స్డ్ మిల్క్ అంటారు. ఈ కండెన్స్డ్ మిల్క్ని వేసుకోవడం వల్ల సూపర్ టేస్టీగా వస్తుంది ఈ కద్దు కా ఖీర్ అనేది. ట్రై చేయండి. ఇలా ఈ కద్దు కా ఖీర్లోకి మిల్క్ మేడ్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే పచ్చికోవా అయినా వేసుకోవచ్చు. వేసుకొని ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు పొడిని ఇలా మనం వేసుకొని కలపాలి. బాగా కలుపుతూ ఒక 2 నిమిషాలు మరిగించాలి. అలానే మనం ఈ సొరకాయని ఇలా బాగా ఫ్రై చేసుకొని ఉడికించుకున్న తర్వాత ఈ సొరకాయని మనం ఇందులోకి పాయసంలోకి వేసుకోవాలి. వేసి ఈ సొరకాయ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఈ పాలల్లో ఈ సొరకాయని ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. అసలు చాలా బాగా వచ్చింది. అసలు ఎప్పుడైనా డిఫరెంట్గా పాయసం తినాలి అంటే డైలీ మనం పాయసం నార్మల్గా చేసుకుంటూ ఉంటాం కదండి సేమియాతో, అలా కాకుండా ఇలా కద్దు కా ఖీర్ చేసుకొని ట్రై చేయండి. సూపర్ టేస్టీగా వచ్చింది. అందరూ ఇంట్లో చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా చాలా బాగుందని చెప్తారు. ఈ ఖీర్ అనేది ఇందులోకి మనం పచ్చికోవైనా వేసుకోవచ్చు, మిల్క్ మేడ్ అయినా వేసుకోవచ్చు. ఇలా మనం వేసుకొని పైన గార్నిష్కి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ జీడిపప్పు బాదం పేస్ట్ని మనం వేసుకోవాలి. పొడిని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ సూపర్ ఎమ్మీ కద్దు కా ఖీర్, హైదరాబాద్ స్పెషల్ కద్దు కా ఖీర్ రెడీ. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఒకసారి కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.